ఈ అన్న పట్టిండు మాకు దేనికంటే ఇక్కడ ఇండియన్ క్లబ్స్ ఉన్నాయంట. నేను డైరెక్ట్గా ఒక దానికి వెళ్తే నన్ను అలో చేయలేదు, నేను వాళ్ళతో పాటు వెళ్తే నన్ను అలో చేయలేదు. మళ్ళా వెళ్ళబుద్దే కాదు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్ ఫ్రమ్ పటాయా. సో ఇవాళ మీ అందరికీ పటాయా బీచ్ చూపెట్టబోతున్నాను. చాలా ఫేమస్ బీచ్. అక్కడ ఎలాంటి స్కామ్ జరుగుతాయి, బీచ్లో ఏం జరుగుతుంది. చాలామంది మన ఇండియన్స్ ఫస్ట్ పటాయా బీచ్కే ప్రిఫర్ చేస్తారు, క్లబ్స్కి వెళ్ళరు. చాలామంది భయపడుతూ ఉంటారు, అరే అన్న స్కామ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంతోమంది మన తెలుగు వాళ్ళు కనిపించినప్పుడు క్లబ్లో వెళ్ళినామంటే వెళ్ళలే అంటాడు. ఎందుకంటే ఏమో అన్న స్కామ్ జరిగిపోతుందేమో అని ఇట్లా చెప్తున్నారు. సో ఇవాళ నేను పటాయా బీచ్ చూపెట్టబోతున్నాను. క్లబ్ కూడా ఆల్రెడీ చూపించాను. ఇక్కడ మార్కెట్ ఉంది, మొత్తం ఫ్రూట్స్, డిఫరెంట్ రకరకమైన మార్కెట్లు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చికెన్. ఇది వచ్చేసి మొత్తం చైనీస్ వాళ్ళది. వీళ్ళు చూడండి హస్బెండ్ వైఫ్ ఎలా కష్టపడుతున్నారు. స్లో వీళ్ళ బండ్లు చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవి చూడండి, అగో ఎంత బాగుంది కదా బిజినెస్ చేసుకోనికి. ఇలా మంచిగా ఉంటుంది, సేల్స్ కూడా ఎక్కువ అయిపోతుంది, అంటే ఎక్కువ దగ్గర తిరగచ్చు కాబట్టి. సోయా 6లో ఎలాంటి స్కామ్స్ ఉండవు. మీకు ఎంజాయ్ చేయాలంటే అక్కడ బార్లు ఉన్నాయి, లోపల పోయి కూర్చోండి, హ్యాపీలీ ఎంజాయ్ చేయండి. ఎటువంటి టెన్షన్ లేదు, మంచిగా కూర్చొని డ్రింక్ చేయొచ్చు. స్కామ్ అనేది ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, మీరు లోపల పోతారు, బార్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీ బిల్ వచ్చేసి 100 బాత్లు అంటే 300 రూపాయలు. మీ బాటిల్ది ఒక బియర్ బాటిల్ తీసుకుంటే 300 రూపాయలు. కానీ అదే అమ్మాయి తీసుకుంటే అది డబుల్ అయిపోతుంది, 600 అవుతుంది. సో మీది 300, అమ్మాయిది 600, ఎంత అయింది? 900. సో 900 అవ్వగానే మీరు షాక్ అయిపోతారు, ఏంది నాది 300, ఇంకా అమ్మాయిదేమో 600. అది మీరు ముందు అడగాల, ముందు అడిగితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో స్కామ్స్ అనేది ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అది కూడా మన వాళ్ళు ఇక్కడ ఈ పాకిస్తాన్ నా కొడుకులు చేస్తారు చాలామంది. ఇప్పుడు బీచ్ రోడ్లో, ఈ బీచ్ రోడ్ది నేను ఇప్పుడు చెప్తాను, కానీ ఇప్పుడు నేను చెప్పింది సోయా 6ది మీకు. సో సోయా 6లో ఎటువంటి టెన్షన్ లేదు, హ్యాపీలీ ఎంజాయ్ చేయండి. కానీ కెమెరా మాత్రం అస్సలు తీయకండి. తీసినా ఎవడైనా చూసినా కెమెరాని చెప్తున్నాను కదా పలగొట్టేస్తారు, అంత డేంజర్ అన్నమాట లోపల. నాదేంటంటే ఈ పొట్టి కెమెరా ఉంటుంది, అది ఇక్కడ పెట్టుకున్నా ఎవరికి చక్కగా కనిపించదు. సో అందు గురించే నేను ఇలా మంచిగా షూట్ చేసిన. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరుగుతాయి అది అంతా ఒక ఇంటర్నేషనల్ ఆటగాడు వచ్చి మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన ఎవరో కాదు, ఇందాక ఒక పేరు చెప్పావు చూడు, ఏందైనా పేరు? షాదాబ్ కాదమ్మా, దీనికన్నా ముందు ఒకటి చెప్పావు కదా, ఒక టైటిల్ ఇచ్చావుగా ఇందాక. ఆ టైటిల్ ఏంటి? పటాయా పోటుగాడు వస్తున్నాడు ఇప్పుడు. ఆయన ద్వారానే మనం తెలుసుకుందాం. ఆటగాడు ఇంకా పోటుగాడు ఇలాంటి చాలామంది యూట్యూబర్స్ని చూశారుండొచ్చు, కానీ నిజమైన పోటుగాడు 100 సెంచరీ కొట్టిన ఏకైక వ్యక్తి మన తెలుగు బిడ్డ. 100 ఏం కాదులే, మంచి వాళ్ళు పనికిరాదు ఈయన ముందు. ఈయన కాకపోతే ఆఫ్లైన్ అదే ఎక్స్ప్లోర్ చేస్తామంటున్నాం అన్న, మంచిగా చెప్తున్నా, నేను చెడుగా చెప్తలేదు. బార్స్, రెస్టారెంట్ తిరిగిండు అన్న. వాకింగ్ స్ట్రీట్ని ఒక 100 సార్లు వాక్ చేసి ఉంటాడు. సోయా 6ని ఒక 60 to 100 టైం వాక్ చేసి ఉంటాడు అన్న. సో అన్న ఇవాళ తన ఎక్స్పీరియన్స్ ఒక 6-7 ఇయర్స్ నుంచి పటాయాలో ఉంటుండి ఇక్కడనే, తన ఎక్స్పీరియన్స్ అంతా ఇవాళ మనతో షేర్ చేయబోతున్నాడు. ఈ వాకింగ్ స్ట్రీట్లో ఎలాంటి స్కాములు జరుగుతాయి, ఎందుకు మన ఇండియన్స్ని కొడతారు, అన్నీ ఈ అన్న ద్వారా మనం తెలుసుకుందాము. సో ఎలా మనము దీన్ని మన తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా మంచిగా బ్యాటింగ్ చేయాలా, ఎలా ఎంజాయ్ చేయాలా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుదాం. ఓకేనా? సో పదండి. సో అన్నగారు, మన భారతీయులు ఫస్ట్ పటాయా రాగానే ఒకటే మైండ్లో ఉంటుంది, పటాయాని ఎక్స్ప్లోర్ చేయరు, ఏం చేయరు, వాకింగ్ స్ట్రీట్, బీచ్ రోడ్ అంటారు. కానీ భయపడతా ఉంటారు, ఇక్కడ స్కాములు జరుగుతాయి అని. అసలు నిజంగా స్కాములు జరుగుతాయా?
లేదంటే అది ఒక పచ్చి అబద్ధమా? స్కామ్లు అనేది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుంది. అవును, అది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యూ అనమాట. ఓకే. సో నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు, ఎంత వీక్ ఉన్నావు దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, స్కామ్ని బట్టి మనం డిసైడ్ చేయలేము. ఓకే, పర్సనల్ ఇండివిజువల్ని డిపెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. కాబట్టి స్కామ్లు అనేది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయి. ఫారినర్స్ కూడా మన ఇండియాకి వచ్చినప్పుడు స్కామ్లు జరుగుతుంటాయి. అవును. అలా అని చెప్పి ఇండియా బ్యాడ్ కాదు కదా. అవును. సో అలా ప్రతి కంట్రీలో కాదు, నెగిటివ్ ఉంటాయి. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రీలాన్సర్స్ ఉన్నారు, మనకు సైడ్లో కనిపిస్తున్నారు. మన ఇండియన్స్ ఏంది ఇక్కడ చీప్ రేట్లో వస్తుందని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, హోటల్లో గొడవలు జరుగుతాయి ఎక్కువగా. అది ఇండియన్ వీడియోస్ మీరు చూసి ఉండొచ్చు. అది ఎందుకు ఇలా అవుతుంది? సో ఫస్ట్ టైం రాగానే మీరు ఇక్కడికే వచ్చి తీసుకున్నారు అనుకోండి, మీకు ఎందుకంటే తెలియదు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు, మీ బిహేవియర్ని బట్టి తెలిసిపోతుంది. ఓకే, మాట్లాడే విధానం కానీ అన్నీ తెలిసిపోతాయి అనమాట. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఇచ్చేది పిక్ చేసుకోకండి. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు పికప్ ఫ్రమ్ వాకింగ్ స్ట్రీట్. వాకింగ్ స్ట్రీట్లో మన ఇండియన్ క్లబ్స్ ఒక 7-8 ఉన్నాయి. అందులో ఏదైనా క్లబ్కి వెళ్ళండి, బడ్జెట్లో చూడండి, ఎవరైనా నచ్చితే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోండి. కానీ మన వాళ్ళు ఒకటి ఏమంటారంటే క్లబ్బుల్లో కూడా స్కామ్ జరుగుతుంది, మనం మందు తాగితే బిల్లు విపరీతంగా వేస్తారు. ఆ బిల్లుల విషయం మీద మాట్లాడండి. బిల్లుల విషయానికి వస్తే మనకు ఒక మెనూ ఇస్తారనమాట. లేడీస్కి సపరేట్ ఉంటుంది, లేడీస్ వాళ్ళకి వెళ్తే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. సో అబ్బాయిలకి వచ్చేసరికి కొంచెం 3 రేట్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఆర్డర్ ఇచ్చే ముందే క్లారిటీ తెచ్చుకోండి, ఏం ఆర్డర్ ఇస్తున్నారు, ఎంత రేటు అని దాంట్లో క్లియర్గా ఉంటుంది. సో దానికి మించి అయితే ఛార్జ్ చేయదు. తాగిన తర్వాత మీరు తాగడం కూడా 100% ఎప్పుడూ తాగకండి, 80-90% దగ్గర ఆపేసేయండి. సో దట్ మీకు బిల్లు కానీ ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది. కుదిరితే 70-80% కంటే ఎక్కువ తాగకండి. సో దట్ మీకు కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది, వాడు కరెక్ట్ తెచ్చాడా లేదా. అవైతే మనం ఇండియాలో కూడా చెక్ చేసుకోవాల్సిందే. అవును, కూడా సేమ్ ప్రాసెస్. మోస్ట్లీ క్లబ్లో అట్లా ఏం చేయరు. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు తాగుతున్నారంటే బెటర్ టు అవాయిడ్ కార్డ్స్ అనమాట. కార్డ్స్లో 4% దాకా ట్రాన్సాక్షన్ ఛార్జెస్. అవును. సో బెటర్ ఏంటంటే మీరు క్యాష్ క్యారీ చేయండి, అయిపోతుంది. కార్డ్స్ తీసుకెళ్తే మాత్రం కొన్నిసార్లు 5%, 10% కూడా కొన్ని కేసెస్లో చూశాను. మన ఇండియన్ కార్డ్స్ తీసుకెళ్తే ఇంటర్నేషనల్ లేదనుకోండి, అది చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు ఒకవేళ ఇంటర్నేషనల్ కార్డ్స్ కావాలంటే మనోడి బయోలో లింక్ ఉంటుంది, అది చూడండి. సో ఆ కార్డ్స్ మాత్రమే. మీరు డెబిట్ కార్డు ఇంకా క్రెడిట్ కార్డు మీ పర్సనల్ కార్డులు ఇక్కడ వాడకండి, చాలా ఛార్జెస్ పడతాయి. అది చెప్తున్నాడు అన్న. ఇంటర్నేషనల్ సంబంధించిన కార్డులు ఉంటాయి, అవే వాడాలా. దాని మీద మీరు ఎక్కడైనా ట్యాప్ చేయొచ్చు, ఎక్కడైనా క్యాష్ విత్డ్రా చేస్తే మీకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది పడవు, అది చెప్తున్నాడు. సో అది కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది, తీసుకోండి. సో ఇది ఓకే. ఇక్కడ మన వాళ్ళు లేడీ బాయ్స్తో తన్నులు తింటారు బాగా. నార్త్ ఇండియన్స్, మన వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్వి నేను చాలా వీడియోలు చూసా. ఎందుకు అలా అయితే తన్నులు ఎందుకు తింటారు? సో లేడీ బాయ్స్తో ఏంటంటే కొంచెం జాగ్రత్త ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు బాగా ర్యాష్ ఉంటారు, ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిలా కన్వర్ట్ అవుతారు కదా. వాళ్ళకు కూడా కొంతమందికి ఏంటంటే కొంచెం ఎమోషన్స్ కానీ అవన్నీ మేనేజ్ చేయడం చాలా రాదనమాట. ఓకే. అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి బాగా విసిగిచ్చి అది కావాలి ఇది కావాలని ఎక్కువ క్వశ్చన్స్ అడిగారనుకోండి కొత్తల్లో వచ్చినప్పుడు. సో పాతోళ్ళు అయితే ఇట్లాంటివన్నీ అడగరు, కొత్తలు మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇలా అడిగినప్పుడు కొంతమంది ఇరిటేట్ అవుతారు, లేదంటే ఆ లైన్గా ఒక 10 మంది వచ్చి అడిగారు, సో 11th పర్సన్ వెళ్ళారు, వాళ్ళ కోపం మీ మీద చూపించే ఛాన్సెస్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ కామన్ అనమాట. సో వాళ్ళని గుర్తు ఫస్ట్ వచ్చేసి రికగ్నైజ్ చేయండి. లేడీ బాయ్స్ బాగా సెక్సీగా ఉంది, బాగా స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉంది ఉంటే కొంచెం డౌట్ గానే వచ్చేసి మీరు ఏం చెక్ చేస్తారు, ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి చూడండి. తర్వాత ఒకవేళ ఇక్కడ మీకు బయటికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లేడీ బాయ్ అనమాట. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఐడి కార్డ్ అడగచ్చు. సో వాళ్ళకి థాయ్ నేషనల్ ఐడి ఒకటి ఉంటుంది, దాంట్లో మిస్టర్ మిస్ అని రాసి ఉంటుంది. మిస్ అంటే అమ్మాయి, మిస్టర్ అయితే అబ్బాయి అనమాట. ఈవెన్ లేడీ బాయ్గా కన్వర్ట్ అయినా కూడా వాళ్ళకు మిస్టర్ అనే ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది చూసి కనుక్కోవచ్చు. అది వాళ్ళ దగ్గర లేదు అనుకోండి, క్యారీ చేయట్లేదు అంటే ఒక యాప్ ఉంటుంది వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అనమాట. యాప్లో చూపించని చెప్పు, లేదు ఇంటర్నెట్ లేదు అది లేదు ఇదే అంటే రిస్క్ చేయకండి, అవాయిడ్ చేసేసి. అన్న డైరెక్ట్లీ మన వాళ్ళకి చెప్పాలంటే అన్న ఏమంటుండంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటేనే వెళ్ళండి, లేదంటే వెళ్ళకండి. మన ఆధార్ కార్డు వాళ్ళకు కూడా ఇక్కడ ఒక ఐడి కార్డు ఉంటుంది, థాయ్ ఐడి కార్డు అనేది. సో ఐడి కార్డ్ అనేది గవర్నమెంట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి అది సేఫ్. నేషనల్ ఐడి అంటారు దాన్ని. మన దాంట్లో ఆధార్ కార్డ్ అంటాం కదా, అవును, మనకు సేమ్ ఐడి ఉంటుంది అన్నమాట. సో పేరు కూడా అదే. సో హోటల్ వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ ఖచ్చితంగా హోటల్లో పెట్టి వెళ్ళాలా అని చెప్పండి. మేము బ్లాగ్ లో కుదిరితే ఇమేజ్ పెడతాం, ఎలా కనిపిస్తుంది, ఎలా చేయాలని
పెడతాను నేను. అవును. చూడండి మీరు. నువ్వు చూసింది ఏంది ఆ స్కాముల గురించి చెప్పు. నాకైతే పర్సనల్గా ఎప్పుడు మోస్ట్లీ స్కామ్స్ కాలేదు. నేను ఎందుకంటే కొంచెం వాళ్ళతో కాన్వర్జేషన్ పెట్టుకోను, నాకు కొంచెం టాయ్ కూడా వచ్చు కాబట్టి మోస్ట్లీ నేను స్కామ్స్ అయితే నాకు కుదరలేదు. నేను చూసినంత వరకు నేను హోటల్లో స్టే చేస్తున్నప్పుడు 2-3 కేసెస్ చూశాను. ఫస్ట్ కేసు వచ్చేసి ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఏజ్ గ్రూప్ 25 to 28 మధ్యలో ఉంటుంది. వాళ్ళు 4 ఫ్రెండ్స్ ఏమో వచ్చారు. ఓకే. వాళ్ళు క్లబ్ నుంచి ఎత్తారనమాట, బీచ్ నుంచి ఎత్తినట్టున్నారు. సో 3-4 అమ్మాయిలు వచ్చారు. అందులో ఒక అమ్మాయి కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసింది. వాళ్ళంతా ఏం చేశారు అట్లా అంటే, ఇలాగే గొడవలు అయితే 50,000 ఇవ్వాలి అన్నట్టు. ఇండియన్ క్యాష్ ఉందన్నమాట, తాయ్ బాత్ కూడా లేదు. మొత్తం 60,000 70,000 మన INRలో తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చారు, మ్యాక్సిమం 30 minutes ఉన్నారు అక్కడికి. వాళ్ళు ఏంది చాలా మంచిగా ఉన్నారనమాట. ఏదో ఇంటర్నేషనల్ స్కాచ్ కూడా తెచ్చారు వాళ్ళ కోసం, అన్నీ సర్వ్ చేశారు. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొంచెం ఓవర్ షేరింగ్ చేశారు. లైక్ నేను నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, నేను ఇది చేస్తా అది చేస్తా. వాళ్ళు నెలకు 15 lakhs ఏమో సంపాదిస్తారు ఢిల్లీలో. ఇట్లాంటివన్నీ ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, 60,000 ఏముంది, డజన్ మ్యాటర్ కదా. అందుకని వాళ్ళు స్కామ్ చేశారు. వాళ్ళేమో అని ఏడుస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనకు తెలియదు కదా. నేను అది చూసి నాకు అర్థమైపోయింది. ఇలాంటివన్నీ మనం ఏంటంటే మనమే వాళ్ళకి దారిస్తున్నాం, నన్ను స్కామ్ చేయండి అన్నది. ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి. ఎక్కడో లేవు, నీ నోట్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి, నీ నోటి నుంచే ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి. సో నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలన్నమాట. అంటే అన్న ఏమంటుండంటే, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అది చెప్తున్నాడు. సో అన్న రామని కారణం ఇదే, మనకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటుండు కాబట్టి. సో ఇంకోటి అన్న, ఇప్పుడు నేను మేజర్గా నీకు అడిగేది ఏంటంటే, అబ్బాయిలు ఎవరైతే ఫస్ట్ టైం పటాయ వస్తారో వాళ్ళకి రక్తం ఆగదు, ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. చెయ్యండి, ఏదైనా చేయొచ్చు. అదే ఆగు చెప్తా, పాయింట్ అడుగుతా. అది చేయాలంటే మన వాళ్ళు బీచ్ రోడ్ కానీ అటు హనీ2 కానీ వెళ్తారు, లేదా చాలా తక్కువ మంది క్లబ్స్కి కూడా వెళ్తారు. నువ్వు వాళ్ళందరికీ ఏ సజెస్ట్ చేస్తావు? ఎక్కడ హనీ మసాజ్ అనేది చాలా ఓవర్ రేటెడ్ అని నా ఫీలింగ్. ఒక మెయిన్ విషయానికి వద్దాం. ఇక్కడ వాకింగ్ స్ట్రీట్లో అమ్మాయిలు లేడీ బాయ్స్లు వాళ్ళు జెన్యూనా ఫేకా అది చెప్పండి. జెన్యూనిటీ అయితే ప్రతి దాంట్లో ఉంటుంది. ఈవెన్ లేడీ బాయ్స్లో కూడా జెన్యూనిటీ ఉంటుంది. లేడీ బాయ్స్కి మేజర్ క్లయింట్స్ ఎవరో తెలుసా? స్కాట్లాండ్, మనకు ఐర్లాండ్, స్కాట్లాండ్ ఇవి ఉన్నాయి కదా, అవును, ఉంటారనమాట. ఆమెకు మోస్ట్లీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా చాలా మంచి క్లయింట్స్ ఉంటారు. ఇంక వాళ్ళ దగ్గర తప్పితే ఎవరి దగ్గరికి వెళ్ళరనమాట, అట్లాంటి క్లయింట్స్ ఉంటారు. సో దాంట్లో కూడా కొంచెం మంచి వాళ్ళు ఉంటారు. వీళ్ళని లేడీ బాయ్స్ అనగానే నెగిటివ్ అన్నట్టు మనకు అవసరం లేదు. దాంట్లో కూడా చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచి మనసుతో కూడా ఉంటారు. సేమ్ క్వశ్చన్ లేడీస్ కూడా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడి మాత్రమే మర్చిపోవాలి. ఇక్కడికి వచ్చారు, ఎంజాయ్ చేయండి, ఇక్కడే మర్చిపోయి ఎయిర్పోర్ట్లో సైలెంట్గా వెళ్ళిపోండి. ఇండియాలో ఫ్యామిలీస్ చూసుకోండి, అంతే చెప్తాను. అమ్మాయి విషయానికి వస్తే బిహేవియర్ పరంగా కానీ ఏదైనా కూడా మీరు ఇండియాలో చూసింటారు కదా, దానికన్నా 100 రెట్లు బెటర్. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను లాస్ట్ ప్రియారిటీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇండియన్ వాళ్ళకి ఇస్తాను. ఎందుకు అట్లా అంటే వాళ్ళు చాలా యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తారు, మాట తీరు కానీ ఏదైనా కూడా చాలా అంటే చాలా రూడ్ ఉంటారు. వీళ్ళు చాలా అంటే చాలా పొలైట్గా ఉంటారు అన్నమాట. ఇప్పుడు మన ఎదురుగానే చూడండి, ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ ఉన్నారు, ఒక అమ్మాయి వెనకాల. సో ఇది మీరు లైవ్గా చూసుకోవచ్చు. సో ఇలా ఉంటారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? సో ఇది అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో 1 or 2 members వెళ్ళండి, డిస్కస్ చేయండి. అంతేగాని ఇంత గ్రూప్ అంతా వెళ్ళారనుకోండి, వీళ్ళంతా గ్రూప్ వస్తారు, ఇలా ఉంటుంది అన్నట్టు ఒక స్టాంప్ వేసిస్తారు మన వాళ్ళని. సో అది కొంచెం చూసుకోండి. మీరు ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు మీరు క్యారీ చేస్తుంది ఓన్లీ మీరొక్కళ్ళే కాదు, మీతో పాటు మన కంట్రీ రెస్పెక్ట్ కూడా క్యారీ చేస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మాట. అది క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అంటే మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇండియా అనగానే మంచి రెస్పెక్ట్ రావాలి. అవును. సో అలానే బిహేవ్ చేయాలి మనం. సో ఈ బీచ్ రోడ్లో నేను చాలా ఇన్సిడెంట్స్ చూసాను. లైక్ బీచ్లో వెళ్ళి టాయిలెట్ పోయడాలు, ఇట్లా ఒక అమ్మాయి ఉంటే దాన్ని అందరినీ చుట్టేయడాలు, ఇక్కడ హోటల్స్ బుక్ చేసుకోకుండా బీచ్లో పడుకోవడాలు, ఇట్లాంటివి చాలామంది చేస్తున్నారని నేను విన్నాను, చూశాను కూడా కొన్ని కేసెస్లో. సో ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఉంది. సరే, నువ్వు బాలాజీ కదా, దేవుడి పేరు పెట్టుకున్నావు. అవును. సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సో బిగ్గెస్ట్ గణేష్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఎక్కడుందో తెలుసా నీకు? బిగ్గెస్ట్ గణేష్ టెంపుల్ హైదరాబాదే, కర్తాబాద్ గణేష్. అంత సీన్ లేదు. ఎందుకు? కర్తాబాద్ గణేష్ 60 feet 65 feet. ఇక్కడ తెలుసా నీకు, మన బ్యాంకాక్కి పటాయ్కి మధ్యలో వచ్చేసి ఒక టెంపుల్ ఉంది గణేష్ది.
అదే బిగ్గెస్ట్ టెంపుల్ ఆఫ్ గణేష్ అన్నమాట. సో ఇక్కడ కూడా మనకు డివోషనల్ ఫ్యాన్స్. అక్కడ వెళ్ళావా నువ్వు? నన్ను అడుగు. నువ్వు అక్కడికి ఎప్పుడైనా వెళ్ళావా? అంటే ఇప్పుడే తెలిసింది నాకు. ఖచ్చితంగా నేను విజిట్ అవుతా. అది కూడా నేను ఆల్రెడీ చాలా యాక్టివిటీస్ కవర్ చేస్తున్నా. మన వాళ్ళు ఏంటంటే ఉట్టిగా ఇదే తిరుగుతారు. బీచ్ రోడ్, సోయా 6, ఆ వాకింగ్ స్ట్రీట్, ఈ తప్ప వేరే వీడియోలు చూడరు. అది నా బాధ. కరెక్టే, కానీ నువ్వు వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇండిపెండెంట్గా దేవుడి పేరు పెట్టుకున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడిని కవర్ చెయ్యి. ఎందుకంటే గణేష్ బ్లెస్సింగ్స్ అందరికి కావాలి, నీకే కాదు మాకు కూడా కావాలి. వెళ్తే మన సబ్స్క్రైబర్స్ కోసము, కోసం అందరి కోసం ప్రేర్ చేయి. ఈ అన్న పేరు షాదాబ్ అన్న, ముస్లిం యాక్చువల్లీ అన్న. చాలామంది నన్ను అంటారు నువ్వు ముస్లింలకి ట్రిగర్ చేస్తావరా అంటాడు, కానీ అలా ఏం ఉండదు. ఇంత మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అది జస్ట్ టాపిక్ వరకే మాట్లాడుకోవాలా, టాపిక్ వరకే మనం దాన్ని ఎండ్ చేసుకోవాలి, కానీ పర్సనల్గా తీసుకోవద్దు. చాలామంది పర్సనల్గా తీసుకుంటారు. ఇది ఒకసారి చూపి, పెన్సిల్ ఆర్ట్ అన్నమాట. పెన్సిల్ ఆర్ట్ ఇక్కడ అక్కడ చూడండి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారు. మీ పెన్సిల్ మనకు మన ఫేస్ తోని పెన్సిల్ ఆర్ట్ కూడా వాళ్ళు చేస్తారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూరిస్ట్ వస్తూ ఉంటారు. కొంతమంది మొయితాయి ఇక్కడ చాలా ఫేమస్ కదా. మన ఇండియాలో హాకీ ఎలా ఫేమస్, ఇండియన్ నేషనల్ స్పోర్ట్ అది హాకీ అని. ఇక్కడ వచ్చేసి మొయితాయి. అది నేర్చుకోవడానికి కూడా చాలా కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. చాలా యంగ్ పీపుల్ కూడా వస్తారు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు వాళ్ళు కూడా వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జనాలు కూర్చొని ఉన్నారు నార్మల్గా, సో వాళ్ళని కూడా మీరు అలా చూడకొద్దు. ఆ విషయం చెప్పండి. అవును, ఇక్కడ ఏంటంటే చాలా మంది వస్తూ ఉంటారు జస్ట్ ఎంజాయ్ చేయడానికి కూడా. పల్లెటూర్ల నుంచి కూడా వస్తూ ఇక్కడ సిటీ కదా, ఇక్కడ అన్నీ ఉంటాయి కదా అని చెప్పి వచ్చేసి ఎంజాయ్ చేసి వీకెండ్లో లేదంటే ఎప్పుడైనా హాలిడేస్లో వచ్చి వెళ్తుంటారు. అందరినీ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎవరు కొంతమంది ఉంటారు వాళ్ళని మాత్రమే మీరు అలా అడగచ్చు. మిగతా వాళ్ళందరూ మనలాగే అనమాట. మనలాగా మనకు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తే ఎలా టూరిస్టులు ఉంటారు, అక్కడ కూడా లోకల్స్ కూడా వస్తూ ఉంటారు. అక్కడ మీరు చూస్తే 12ంటికి 1 గంటకు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ అలాంటి వాళ్ళని కాదు కదా, ఇక్కడ కూడా అంతే అనమాట. సో మనం అందరినీ అట్లా డిస్టర్బ్ చేయకూడదు. కొంతమంది ఉంటారు, మీరు అడగండి, మాట్లాడండి, నార్మల్గా మాట్లాడండి, అనిపిస్తే అడగండి, లేకపోతే లేదు, అంతేగాని అందరినీ ఆ కళ్ళతో ఆ ఉద్దేశంతో చూడకూడదు. తాగారు ఎట్లా అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా వీడియో తీయడం అనేది నాట్ అ జోక్. నేను ఇంత ఫ్రీలీ తీస్తున్నానంటే దానికి కారణం షాదాబ్ అన్న. షహా వ్లాగ్స్ తెలుగు కొత్తగా స్టార్ట్ చేశారు ఈయన అన్న. షహా వ్లాగ్స్ తెలుగుకి ఫాలో చేస్తే మీ అందరికి వచ్చే లాభాలు ఏంటో తెలుసా? పటాయాలో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, మీకు మంచి గైడ్ చేస్తాడు అన్న. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళొద్దు, ఎలాంటి స్కామ్స్తో దూరం ఉండాలి అనేది అన్న మంచి గైడ్ చేస్తాడు. సో షహా వ్లాగ్స్ తెలుగు అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, దొరకకపోతే నా ఐడిలో ఉంటుంది, పోయి ఫాలో చేయండి. సో అన్న వల్లనే నేను ఇంత హ్యాపీలీ వీడియో తీయగలుగుతున్నాను, లేదంటే అంత ఈజీ కాదు ఇక్కడ తీయడము. ఇలా వీడియో ఇట్లా ఓపెన్లీ తీస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు లేడీ బాయ్స్లు. ఆల్రెడీ చాలా మంది ప్రైవసీ కూడా ఇంపార్టెంట్ కదా, అలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ చూసుకొని తీయాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం వెళ్ళి గెలకడం, మాట్లాడడం అట్లాంటివన్నీ చేయలేము. కొంచెం చూసి మాట్లాడాలి. మన లిమిట్లో ఉండి మన కంటెంట్ చేసుకొని మనం సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన తెలుగు యూట్యూబర్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ హైపింగ్గా చూపించేస్తారు. ఇప్పుడు అన్ననే చాలా వీడియోస్ చూసి వీళ్ళు చెప్పినట్టు అసలు ఇక్కడ లేదే అని నాకు అన్నాడు అన్న. నేను ఒక ఫేమస్ యూట్యూబర్, ఒక అతను, పేరొద్దులే, పేరు ఎందుకు చెప్పడము, ఆయన ఒక వీడియో చేశాడు. దాంట్లో గోగో బార్ బిజినెస్ చేశారనమాట. సో చాలా వరకు గోగో బార్స్ అనేది ఉంటుందన్నమాట. అందులో వెళ్ళడం, తీసుకోవడం, వెళ్ళిపోవడం అన్నట్టు మాట్లాడారు. కొన్ని 90% గోగో బార్స్ అన్ని దాంట్లో మన ఇండియన్స్ వెళ్ళరు కూడా వెళ్ళరు. అక్కడ చాలా మంది ఏంటంటే ఓన్లీ ఫర్ యూరోపియన్ అండ్ యుఎస్ క్రౌడ్ మాత్రమే చేశారు. సో దాంట్లో చాలా మందికి ఎంట్రీ కూడా ఉండదు. ఎవరో కొంతమంది ఏంటంటే బాగా టాప్ స్పెండర్స్ ఉంటారు కదా, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ దానిలో చూసి నచ్చితే కొంతమందికి ఎంట్రీ ఇస్తారు తప్పితే అందరికీ ఎంట్రీ ఉండదు. సో అలాంటిది మొత్తం కొంచెం ఫేక్గా చేస్తూ ఉంటారు అవన్నీ. సో మీకు ఒకవేళ క్లబ్ మీద ఏదైనా వీడియోస్ కావాలి, ఏదైనా డౌట్ కావాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా చూడాలి, ఎట్లా అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మేము డీటెయిల్స్ అన్నీ పెడుతూ ఉంటాం. చాలా ఈజీ, అందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. ఈ వీడియో చూసి నేర్చుకోవాలి, ఆ వీడియో చూసి నేర్చుకోవాలి, అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు అన్న నేను ఎంతోమంది యూట్యూబర్ల వీడియోలు చూసి అన్నకు చెప్తే అవి అన్నీ ఫేక్ రా స్వామి అని చెప్పిండు అన్న. ఒక్కటి కూడా నిజం కాదు. పర్సనల్గా నన్ను తీసుకుపోయి మరీ చూపించిండు. సో చూసి మళ్ళా మీరు కావాలంటే ట్రై చేయండి.
సో ఇక్కడ ఎక్సెస్ బార్ అని ఉంటుంది. నేను ఒకవేళ అబద్ధం అయితే మీకు తెలిసిపోతుంది కదా, ఎక్సెస్ అని చెప్పేసి స్టార్టింగ్ మీకు ఎంట్రీలోనే చాలా ఉంటారు. దాంట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. చాలామంది అలో కూడా చేయరు, వాళ్ళే క్లియర్గా చెప్పేస్తారు. వాళ్ళకు ఇంత మినిమం బిజినెస్ జరగాలి, ఒక్కడెళ్తే పని జరగదు. ఒకవేళ 7 మెంబర్స్ 8 మెంబర్స్ వెళ్ళారు, కొంచెం బాగా స్పెండర్స్ అనిపించారు, కొన్ని దానిలో వచ్చేసి చెప్పులు వేసుకెళ్తే అలో చేయరు, కంపల్సరీ ఉండాలి. ప్యాంటు కూడా ఏదో ఉండాలి. కొన్ని దానిలో వచ్చేసి సూట్ వేసుకొని వెళ్ళాలని షాక్ అయ్యాను నేను, ఇట్లాంటివి కూడా ఉంటాయా అని. అవును ఉంటాయన్నమాట. కొన్ని వచ్చేసి 700 బాత్ మినిమం ఎంట్రీ ఉంటుంది. సో ఇంత స్పెండ్ చేయాలి, 3000 బాత్ స్పెండ్ చేయాలి. సో 3000 బాత్ ఒక అతను ఒకే సింగిల్ దాంట్లో చేయాలంటే కష్టం కదా. ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు, నేను ఒక హోటల్లో ఉన్నాను, దాంట్లో వచ్చేసి మొత్తం అమెరికన్స్ ఉన్నారు. నేను డైరెక్ట్గా ఒక దానికి వెళ్తే నన్ను అలో చేయలేదు, నేను వాళ్ళతో పాటు వెళ్తే నన్ను అలో చేశారనమాట. అప్పుడు నేను చూసాను, నేను ఒక్కడే ఇండియన్ తెలుసా, మొత్తం క్లబ్లో నేను ఒక్కడే ఇండియన్స్, మొత్తం యూరోపియన్ క్రౌడ్, యూరోపియన్ అమెరికన్ క్రౌడ్. సో వాళ్ళతో పాటు వెళ్ళా కాబట్టి నాకు యాక్సెస్ దొరికింది. అప్పుడు నేను చూసుకోగలిగాను వీళ్ళు చెప్పింది నిజమా కాదా. అందుకే నేను వీడియో చూడంగానే ఈజీగా చెప్పేసా ఇది ఫేక్ అని. అట్లుంటా అన్నమాట. సో చూసుకోవాలా గైస్, ప్రతి యూట్యూబర్స్ అంటే చాలా ఇన్ఫర్మేషన్ నేను చూసినప్పుడు అన్నకు చెప్పినప్పుడు ఏంది ఇదంతా ఫేకా అనిపించింది నాకు కూడా. చాలా మంది ఫేక్ ఉంటారు జస్ట్ వ్యూస్ కోసము, ఇలా చెప్తే ఇలా. ఈ మధ్య ఇక్కడ ఇండియన్స్ కూడా ఎందుకో నించుంటున్నారు, చేస్తున్నారు, ప్రతి వాళ్ళు వస్తున్నారు, ఇంకా డబ్బు కోసమే కదా. సో ఇక్కడ చెప్పాలంటే అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉన్నారంటే ఇండియన్స్. సో ఇక్కడ వస్తారు కదా, వచ్చినప్పుడు కూడా ఇట్లా ఫ్రీలాన్సర్లా వర్క్ చేస్తారు కదా, వాళ్ళు చాలా బాగా ఎక్కువ సంపాదిస్తారు. మన ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళంటే చచ్చిపోతారు. కానీ ఇండియాలో ఇంత యాటిట్యూడ్ చూపిస్తారు, ఇక్కడ రాగానే ఆ యాటిట్యూడ్ పోయా, అన్నీ పోయా అసలు కదా. ఇప్పుడు లేకపోతే ఇక్కడికి వచ్చి కూడా అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. ఎక్కడ ఉండేది అక్కడ, లేదంటే ఇక్కడ వాళ్ళు మీకు నేర్పించేస్తారు, అలా ఉంటుంది. మీరైనా కూడా ఎంత కోపం ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళని చూసి మారాల్సిందే. మనం కూడా ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో ఉండాలి. అవును, మీ దగ్గర కోపం ఉన్నా కూడా దాన్ని మార్చేస్తుంది ఈ కంట్రీ. అవును. ఈ అన్న పట్టిండు మాకు దేనికంటే ఇక్కడ ఇండియన్ క్లబ్స్ ఉన్నాయంట, మీరు వచ్చి రండి అన్నాడు. కానీ మహాన్ భావుడు మా షాదావర్న మా యూట్యూబ్ చూడరా అన్నాడు. ఓకేనా, యూట్యూబ్ ఎడిక్ట్ అయిపోయాడు. బాయ్, చలో చలో ఆజా. సో ఇలా చాలామంది నై हम वीडियो बना रहे हैं, ఇట్లా ఉండు. ఆమె ఒక్కటి అనుకుంటా. జీ 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 ఇలా పిలుస్తున్నారు కదా, వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, బట్ ఏమంటే అంత ఏముండదు. వాళ్ళకు కూడా బిజినెస్ నడవండి, ఇక్కడ వాళ్ళ పని ఏముంది పంపించడం. చూడాలనుకుంటే చూడొచ్చు, లేదు టైం వేస్ట్ ఎందుకు అట్లా అంటే లైట్ తీసుకోండి, దాంట్లో ఏముండదు. దానికన్నా మన ఇండియన్ క్లబ్స్ లోపల ఇంకా చాలా ఉన్నాయి. అది బోర్ కొడితే ఇక్కడ కావాలంటే వచ్చి ట్రై చేసుకోండి, అంతే తప్ప దానికోసం ఏమి స్పెసిఫిక్గా దాంట్లో ఏదో ఉంటుంది, ఏదో మిస్ అవుతా అంత ఫీలింగ్ ఏం లేదు. అట్లాంటివి సందుకో బార్లు ఉంటుంది. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం మేము, చూడండి ఒకసారి. సో ఇటు మేము ఏంటంటే చూసారుగా వాకింగ్ స్ట్రీట్ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో అన్న, నీకు పర్సనల్గా ఏదైనా స్కామ్ ఎదురుపడ్డావా? లైక్ వచ్చి నేను ఎవరైనా స్కామ్ చేసి నీకు ట్రై చేసిరా అది చెప్పు. బేసిక్గా వచ్చేసి ఇక్కడ కొంతమంది పాకిస్తానీస్ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి పొట్ట కానీ, మన వైట్ హెయిర్ కానీ, లేదంటే బట్టతల కానీ అవి చూసి వాళ్ళని కనెక్ట్ అవుదాము, వాళ్ళని స్కామ్ చేద్దామని చూస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న స్కాములు చేయరు, పెద్ద పెద్దవే 50,000 బాత్లు అంటే మనకు 1,50,000 నుంచి స్కాములు ఉంటాయి వాళ్ళకి స్టార్ట్. అంత పెద్ద పెద్ద ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్కాముల్లో కూడా ఎలా ఇరుక్కుంటారంటే ఫస్ట్ ఏం చెప్తారంటే 100 బాతులు, 300 బాతులు, 200 బాతులు అవి స్టార్ట్ చేస్తారు. మెల్లమెల్లగా ఏంటంటే అమౌంట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మన ఆన్లైన్ స్కామ్ లాగే ఇక్కడ ఇది కూడా ఉంటుంది. సో కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని అడిగితే మనం అడిగామనుకోండి ఇండియా అంటారు. నాకు ఒకసారి ఇట్లా ఎదురు పడితే నేను అడిగా అనమాట, ఏ స్టేట్ అంటే పంజాబ్ అన్నాడు, అమృత్సర్ అన్నాడు, సందులన్నీ చెప్పేశాడు. నేను ఒక్కటే క్వశ్చన్ అడిగా, పిన్ కోడ్ ఏంది? చల్లబడ్డాడు, చెప్పిండా? తెలియదు కదా పిన్ కోడ్, అన్నీ తెలుసు వాడికి, అదొక్కటే తెలియదు. అక్కడ దొరికిపోయాడు వాడు. సో చూస్తే ఏంటంటే చూడడానికి ఇండియన్స్ కానీ, పాకిస్తానీస్ కానీ, బంగ్లాదేశ్, నేపాలీస్ కొంచెం మనలాగే ఉంటారు.
సో అందుకని అందరు ఏంటంటే ఇండియానే అంటారు, అందరినీ ఇండియా అకౌంట్లోనే తోసేస్తారు. సో కొంచెం జాగ్రత్త ఉండండి, మనలాగా అనిపించడానికి మనోడని కాదు. ఇప్పుడు మీరు బాస్ క్లబ్కి వెళ్ళారనుకోండి, మొత్తం పాకిస్తానీలే పనిచేస్తూ ఉంటారు అక్కడ, సూట్ వేసుకొని బాస్ క్లబ్ అని చెప్పి ట్యాగులు ఉంటాయి కదా. కొరలలో వెళ్ళారనుకోండి, అక్కడ బిజినెస్ అన్నీ పాకిస్తాన్ వాళ్ళే చేసేది. సో అట్లా కొన్ని డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు సోయా 6కి వెళ్ళారు, అక్కడ మొత్తం యూరోపియన్స్వే ఉంటాయి బార్లన్నీ. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ టైం వస్తున్నారు, మీ దగ్గర తక్కువ టైం ఉంది, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఫస్ట్ మీరు వాకింగ్ స్ట్రీట్ నైట్ టైం, లేదు మీరు ఈవినింగ్ కొంచెం బాగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే సోయా 6లో స్టార్ట్ చేయండి. నా ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ రాగానే మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ లేయండి, తినండి, లేదంటే ఫస్ట్ వెళ్ళి మసాజ్ చేయించుకోండి, థాయ్ మసాజ్ కానీ ఆయిల్ మసాజ్ కానీ చేయించుకోండి. తర్వాత అక్కడ కూడా ఏమైనా స్కాములు జరుగుతాయా? ఏమైనా జరిగే చోట్ల మీరు అడుగడుగున స్కాములు ఉంటాయి. సో మీరు హోటల్స్లో దగ్గరలో చూసుకోండి, లేదు అంటే మన థర్డ్ రోడ్ కానీ సెకండ్ రోడ్ కానీ వచ్చేసేయండి. థర్డ్ రోడ్ సెకండ్ రోడ్కి మధ్యలో చాలా మసాజ్ షాపులు ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. 200 బాత్ల నుంచి స్టార్ట్ అవుతుంది, కొన్ని అయితే 150, 100 కూడా ఉంటాయి. థాయ్ మసాజ్ చేయించుకోండి, తినండి మన ఇండియన్ రెస్టారెంట్స్లో. తర్వాత సోయా 6కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ నైట్ అవ్వగానే 11:30 తర్వాత మీరు వెళ్ళిపోండి వాకింగ్ స్ట్రీట్కి. పొద్దున 6, 7, 8 దాకా ఉండండి, ఏం కాదు. పొద్దున మొత్తం పడుకోండి, ఏం అవ్వదు. మీరు క్లబ్లో వెళ్ళనికి భయపడకండి, డైరెక్ట్గా వెళ్ళండి, ఫ్రీ ఎంట్రీ అన్నీ. రౌండ్ కొట్టండి, నచ్చితే ఏదైనా డ్రింక్ తీసుకొని టేబుల్లో కూర్చోండి, నచ్చకపోతే అక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి. మీరు క్లబ్స్ మీకు డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్స్లో క్లబ్ అని కొట్టండి, మేము మళ్ళీ ఇంకా డీటెయిల్గా ఓన్లీ క్లబ్స్ మీదే వీడియో చేస్తాం కావాలి. ఎస్. సో చాలా చాలా థ్యాంక్ యూ మా షాదాబ్ అన్న, షహా తెలుగు వ్లాగ్స్. ఆయన ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. దగ్గర ఎప్పటి నుంచి వస్తున్నావు అన్నాను? చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాను, ఒక 10 years ముందు నుంచే వస్తున్నాను. 10 years అయిపోయింది ఆల్మోస్ట్. అప్పటి నుంచి వస్తున్నాడు, థాయ్ నేర్చుకున్నాడు. సో థాయిలాండ్ సిటిజన్షిప్, నీకు ఇండియన్ సిటిజన్షిప్ అన్నీ రావాలని నేను కోరుకుంటున్నా. చాలా చాలా థ్యాంక్ యూ. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ పర్సనల్గా ఏమైనా కావాలంటే అన్నకి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, నా ఇన్స్టాలో ఉంటుంది అన్న ఐడి. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకవేళ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒకవేళ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఏమేం చేయాలి, ఎలా చేయాలి అన్నట్టు. మీకు ఇక్కడ అంటే మీకు ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ ఇలాంటి సెక్టర్స్లో కొంచెం యూనిక్ ఐడియాస్ ఉన్నాయి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా మంచి స్కోప్ ఉంది. ఐడియాస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి, నేను కూడా కావాలంటే మీ ఐడియాస్లో ఇన్వెస్ట్ చేస్తాను ఇటు సైడ్. థ్యాంక్ యూ అండి. షహా వ్లాగ్స్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్.